అసలు ఈ ఫోన్ ఎట్లా అలౌ చేశారు లోపలికి? ఏం జరుగుతోంది? ఈ ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో? నారాయణ తిరుమల తిరుమలలోని క్యూ లైన్ లో ఇది నారాయణగిరిలో క్యూ లైన్ల వద్ద ఉన్న షెడ్స్ లో జరిగిన చిత్రీకరణ. అంటే క్యూ లైన్ లోకి పూర్తి స్థాయిలో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ముందు సెల్ ఫోన్స్ అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో నుంచి నేరుగా ఈ చిన్న చిన్న షెడ్ లోకి వస్తారు. ఆ తర్వాత మెయిన్ కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు. మెయిన్ కంపార్ట్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే సెల్ ఫోన్స్ ను ఏదైతే స్వాధీనం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అంతకు ముందుగానే వీరు ఈ ప్రాంక్ వీడియో చేసినట్టు తెలుస్తుంది. తమిళనాడుకి చెందిన ఒక ఆకతాయి బృందం ఈ విధంగా టీటీఎఫ్ అనే పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీరు అక్కడ హడావిడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చిన వీరు 10-12 గంటలుగా మనం క్యూ లైన్ లో ఉన్నాము, ఎప్పుడు స్వామివారి దర్శనం అవుతుందో, డబ్బులున్న వారికి అయితే తొందరగా అవుతుందంటూ వారు తమిళంలో మాట్లాడుకున్న మాటలు కూడా మనకు వినిపిస్తాయి. ఆ తర్వాత వీరు ముందు కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో కంపార్ట్మెంట్ లాక్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భక్తులంతా వీరు కంపార్ట్మెంట్ తాళం తీయడానికి వెళ్తున్నట్టు వెళ్ళి తిరిగి పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ నేపథ్యంలో ముందుగా ఉన్న భక్తులు తాళం తీయడానికి సిబ్బంది వచ్చారని గమనించి ఒక్కసారిగా వారు లేయడం, తర్వాత వారంతా నిరాశగా కూర్చోవడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ విధంగా భక్తులను అంటే 5-6 గంటలుగా క్యూ లైన్ కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులను ఒక్కసారిగా వీరు లేచే విధంగా చేయడం, తర్వాత వారు నిరుత్సాహంతో కూర్చోవడం కూడా మనం ఆ విజువల్ వాళ్ళు అప్పటికే భక్తులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు దర్శనం చేసుకుంటామా అని చెప్పి. ఈ రకంగా దాన్ని ఒక కామెడీ చేసి ప్రాంకులకు వాడుకొని ఏంటి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయా? వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా టీటీడీ? చెన్నైకి చెందిన టీటీఎఫ్ బృందం అని వీరు గుర్తించారు. వారిలో అజీజ్ అంటే చొక్కా లేకుండా ఉన్న ఓ యువకులను అజీజ్ గా గుర్తించారు. అతను గతంలో తమిళనాడులో వివాదాస్పదమైన ఇలాంటి వీడియోలు చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తాడని కూడా తెలుస్తుంది. ఇతని మీద అప్పట్లో కొన్ని కేసులు కూడా తమిళనాడులో నమోదయ్యాయి. తాజాగా ఈ టీటీడీ దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ 2-3 రోజుల్లో వారిని తీసుకుని వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. మొత్తం మీద వీరి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ని రోజుల క్రితం ఈ వీడియో తీశారు, దీనికి సంబంధించి వివరాలను కూడా ఏదైతే మొత్తం సేకరిస్తున్నామని విజిలెన్స్ వారు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలిసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మొత్తం మీద అయితే గతంలో కూడా మనం చూసాము, శ్రీవారి ఆలయంలోని ఏదైతే ఆనంద నిలయాన్ని కూడా విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. కొంతమంది వరంగల్కి చెందిన యువకుడు పెట్టాడు. అప్పట్లో అతనికి కేవలం నోటీస్ ఇచ్చి పంపించారు. దీనికి సంబంధించి కఠినమైన నిబంధనలు లేకపోవడము, కఠినమైన శిక్షలు లేకపోవడంతో ఇలాంటి వ్యవహారాలకు చాలా మంది అకతాయిలు పాల్పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా టీటీడీ ఒక నిబంధనలు మార్చి ఏదైతే భక్తుల మనోభావాలతో కానీ ఈ విధంగా ఆలయాన్ని కించపరిచే విధంగా, దేవుణ్ణి కించపరిచే విధంగా తిరుమలలో వీడియోలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి కఠినమైన శిక్షలు కూడా అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని కోరి అవసరమైతే శిక్షాస్మృతి కూడా మార్చాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు మనం చూడొచ్చు, ఆ వీడియోలో టీటీఎఫ్ ఏదైతే వాసను అతని బృందము అజీజ్ కలిసి చేసిన వీడియో మిగతా భక్తులను అవహేళన చేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటివి గతంలో కూడా చాలా మంది చేశారు. అంతేకాకుండా స్వామివారి ఆనంద నిలయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వారందరికీ కఠినమైన శిక్షలు పడతాయని తెలిసినప్పుడు తప్ప పూర్తి స్థాయిలో వీరు భయపడరు. దీంతో పాటు గతంలో ఒక భక్తుడు డ్రోన్ కెమెరాలతో విజువల్స్ చిత్రీకరించాడు. అప్పటికి కూడా కేవలం వారిని పిలిపించి మందలించి పంపించడం, కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేశారు. రేపు జరగబోయేది కూడా ఇదే అని మనకు తెలుస్తుంది. వారినైతే 3-4 రోజులు తనిఖీలు నిర్వహించి గాలింపు చర్యలు చేపట్టి ఈ బృందాన్ని తిరుమలకు తీసుకొస్తారు. తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి తిరుగు వెనుకకు పంపుతారు. అలాంటివి కాకుండా పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షలు, ఏదైనా కనీసం ఒక వారం రోజులైనా వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప పూర్తి స్థాయిలో వీరిలో మార్పు వచ్చే అవకాశం ఉండదని ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన వాళ్ళకి, రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి భారీ శిక్షలు ఇట్లాంటివి కాకుండా క్రమశిక్షణకి సంబంధించిన శిక్షలు ఉంటూ ఉంటాయి. అంటే ఒక వారం రోజుల పాటు కూడల్లో నిలబెట్టి వాళ్ళతోటి పోలీసింగ్ చేయించడం కావచ్చు, సిగ్నల్స్ వేయించడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటి చిన్నవి చేపిస్తే వీళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చక్రి, మీరు చెప్పింది చాలా సబబుగానే ఉంది. ఇలాంటి అకతాయిలను ఎవరైతే తిరుమలకు తీసుకొచ్చి వారితో భక్తులకు సేవలు చేయించాలి, ఆలయాన్ని శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు వారికి తిరుమల యొక్క పవిత్రత గురించి కూడా తెలియజెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకు టీటీడీ ఈ విధంగా ముందుకు పోతే సరిపోతుంది కానీ కేవలం తీసుకురావడము, 3-4 రోజులు వేలాది
రూపాయలు ఖర్చు పెట్టడము, వాటిని ఇతర ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లో ఉండే వారిని ఇటుకి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత కేవలం అరగంట గంట లోపల కౌన్సిలింగ్ ఇచ్చాము, ఇంకా అంతా ఓకే, నోటీస్ ఇచ్చాము అంటారు. కానీ ఆ తర్వాత వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నాం, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఇలాంటివి చేయకుండా అతనితో ఏమన్నా రిటర్న్ గా రాయించుకున్నారా, అలాంటివి ఏముండదు. ఈ విషయంలో ఆఫ్ ది రికార్డ్ గా అధికారులు చెప్పేది ఏమంటే దీనికి సంబంధించి కఠినమైన శిక్షలు లేవు, మేమేం చేయలేమంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అకటాయిలు కూడా రెచ్చిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మనకు టీటీఎఫ్ వాసను అతని స్నేహితుడు అజీజ్ చేసిన వ్యవహారము ఎంత హాస్యాస్పదంగాను, ఎంత అంటే చూడడానికి అసహ్యంగానూ కూడా ఉంది. ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటారు. ఒక్కసారిగా తలుపు తెరవగానే పరిగెత్తి క్యూ లైన్ లో ముందుకు వెళ్లి స్వామివారిని ముందుగా దర్శించుకుంటామని కోరికతో ఉంటారు. అలాంటి వారిని ఈ విధంగా ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల ఎంత అసహ్యంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా వారికి శిక్షలు విధించాలి, లేకపోతే వారికి మీరు చెప్పినట్లు ఖచ్చితంగా సామాజిక సేవ లాంటి శిక్ష కూడా విధించాలి. 10 మందికి తెలియాలి వీరు చేసిన పని, అప్పుడే వీరిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద